సార్ ఒక ఇంపార్టెంట్ కాల్. హలో హలో హలో, హాయ్ హాయ్ హాయ్. ఏంటి అశోక్, ఏదో గేమ్ ప్లాన్ జరుగుతున్నట్టుంది. సడన్ గా ట్రాన్స్ఫర్ ఈమెయిల్ వచ్చిందని తను క్వశ్చన్ చేస్తుంది. అయ్యో పాపం. ఐ థింక్ యూ కెన్ హెల్ప్ దమ్ విశ్వబాబాయ్. మీ ఎస్. ప్రియా, సార్ ఇప్పుడే ఈమెయిల్ వచ్చింది. ఎలా ఇలా మెయిల్ రావడానికి సాధ్యం? అసలు సడన్ గా ఇలా ట్రాన్స్ఫర్ లాంటివి చేయొచ్చా విశ్వబాబాయ్? ఎలా అంటే ఆడించేదంతా తను, ఆ భార్గవి. నేనేంటి చెప్పేది? సార్, ఆఫీస్కి దగ్గర అవుతుందని ఇల్లు షిఫ్ట్ అవుతుంది. అడ్వాన్స్ కూడా పే చేసేసింది. మనల్ని ఒక్క మాట అడిగి ట్రాన్స్ఫర్ లెటర్ పంపించాలి కదా సార్. ఇందులో ఏదో మిస్టేక్ అయ్యింది. ప్రియా, మాట్లాడే. వేరే విషయాలైతే గడగడగడ మాట్లాడుతుంటావు. ఇప్పుడు మాట్లాడు, ఎక్స్ప్లెయిన్ చెయ్యు. మీరు ప్రియానా? ఎస్ సార్, ఎంతసేపటి నుండి అదే కదా చెప్పేది. ఓ, అయితే మీరు? సీత సార్. ఓ ఓ ఓ, ఓకే ఓకే ఓకే. అది యూజువల్లీ ఇలాంటి డెసిషన్స్ నేను తీసుకోను. కంపెనీ డెసిజను. కానీ వేరే బ్రాంచెస్లోనే ఎంప్లాయీస్ అవసరం ఉంటుంది. అందుకే కొందరు ఎంప్లాయీస్ని షఫిల్ చేస్తూ ఉంటాం. అది మన కంపెనీయే, ఇది కూడా మన కంపెనీయే కదా. సో ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఐ హ్యావ్ డన్ వాట్ హ్యావ్ టు బి డన్, దట్స్ ఆల్. అంటే సార్ ఇది అంటే ఇది మీకే వచ్చిన ట్రాన్స్ఫర్ లెటర్. అశోక్, హ్యాండిల్ దిస్. సీత. ప్రియా సార్. మీరు? సీత సార్. సీత, ప్రియా. అయ్యో భార్గవి, ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసావే. అశోక్, నేను వెళ్ళి టీ తాగొస్తా. హే చరండి, ఏంటి మ్యాచ్ రిఫరీ లాగా నిలబడ్డారు? లోపల ఏం మాట్లాడుకుంటున్నారన్నది తెలుసుకోవచ్చు కదా సార్. నేను మీకు ట్రాన్స్ఫర్ గురించి చెప్పాను కదా, దాని గురించే డిస్కషన్ జరుగుతుంది. మీరు చెప్పినట్టే నేను ట్రాన్స్ఫర్ చేసేసాను సార్. కానీ తనే నేను బాస్ దగ్గరే మాట్లాడతానని వెళ్ళిపోయింది. ఎవరి దగ్గర? బాస్తో సార్. బాసా? ఎవరు బాసు? మీరున్నప్పుడు మీరే బాస్ సార్. నేను లేనప్పుడు వారు సార్. వారంటే ఎవరు? క్లియర్గా పేరు చెప్పండి. మ్యాచ్ ఆడే కంటే ముందు ప్లేయర్ పేరు చెప్పాలి. సరే సార్, మీరున్నప్పుడు విశ్వజిత్ గారే బాస్ సార్. మీరు లేనప్పుడు అశోక్ గారే బాస్ సార్. అశోక? ఏమన్నారు? ఇంకొకసారి ఆ పేరు చెప్పండి. అశోక్ సార్. అశోక్ సార్?
చరండి గుడ్ సూపర్ అండి మీరు. ఒక పని చేద్దాం, లెట్ అశోక్ బాస్ హ్యాండిల్ దిస్. బాయ్. ఆహా, ఇక్కడ ప్లేయర్లే మొత్తం రివర్స్ అయ్యారు కదా. శబాష్, అతను కాదు ఇతను కాదు ఇంకెవరో. ఈ విషయం నాకే ఇప్పుడు తెలుస్తుంది అంటే భార్గవికైతే అస్సలు తెలిసి ఉండదు. సారీ భార్గవి, నువ్వే పెద్ద సూత్రధారి అనుకుంటే వీళ్ళిద్దరూ నిన్నే మించిపోయారు కదే. హోయ్, చిల్ చిల్ చిల్, డోంట్ వరీ, చిల్. సూపర్ గేమ్. తెనాలి రామకృష్ణుడు కూడా ఈ మూర్తి తాతయ్యలాగే. ఓ తాతయ్య, తెనాలి రామకి కూడా నీలాగే తెల్లగడ్డం ఉండేదా? చచ్చ చచ్చ, లేదమ్మా. ఓ నీలాగా తనకి కూడా మతిమరుపు ఉండేదా? ఏయ్ తల్లి. సారీ సారీ. ఓకే ఓకే. రాజు అందరినీ కూడా పిల్లులని పెంచమన్నాడట. ఓకే. ఎవరి పిల్లయితే బాగా లావుగా ఉంటుందో, స్ట్రాంగ్ గా ఉంటుందో ఆ పిల్లికి ప్రైజ్ ఇస్తాను అని చెప్పాడట. అవునా తాతయ్య? అందుకే తెనాలి రామకృష్ణుడు పిల్లిని సాకుదామని తీసుకెళ్ళాడట. పిల్లి బాగా లావుగా అవ్వాలి అంటే ఏం పెట్టాలి చెప్పు? పాలు ఇవ్వాలి. కానీ తెనాలి రామకృష్ణుడి దగ్గర డబ్బులు లేవట. అందుకే అతను ఏం ప్లాన్ చేశాడంటే వేడి వేడి పాలు తీసుకొచ్చి పిల్లి ముందు పెట్టాడట. పిల్లి పాలు తాగడానికి వచ్చి నాలుక కాల్చుకుంది. అది అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ పోయింది. అవునా తాతయ్య? అందుకే ఎప్పుడు పాలు తెచ్చి పెట్టినా పిల్లి పాలు తాగకుండా పారిపోయేది. అప్పుడు తెనాలి రామకృష్ణుడు పిల్లిని తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళాక ఈ పిల్లి బాగోలేదు, అసలు పాలు తాగట్లేదు అని చెప్పాడట. అప్పుడు రాజు పాలు తెప్పించి పిల్లి ముందు పెట్టాడట. పాలు చూసిన వెంటనే పిల్లి దీని సాహసమే వద్దు అని పరిగెత్తుకుంటూ పారిపోయింది. అవును తాతయ్య. ఈ పిల్లి బాగలేదు, బాగుండుంటే నేనే గెలిచేవాడినని చెప్పి ప్రైజ్ తీసుకున్నాడట. అవునా తాతయ్య? పెద్ద కిలాడి కదా తెనాలి రామా. మనం కూడా అంతే. అన్ని పరిస్థితుల్లోనూ తెనాలి రామకృష్ణుడిలాగా ఆలోచిస్తేనే మనం మన లైఫ్ లో ఎప్పుడూ గెలుస్తూ ఉంటాం. కరెక్ట్ తాతయ్య. ఇప్పుడు నేను నీకు తెనాలి రామ ఇంటికి దొంగ ఒకడు వచ్చాడు కదా, ఆ కథ చెప్పనా? అది తర్వాత చెప్పొచ్చు కానీ కుక్కర్ కొట్టు వచ్చింది, కుక్కర్ని రిపేర్ చేయిద్దామా? పద పద వెళ్దాం పద. రెడీయా? అన్నా రెడీగా ఉన్నాను. యూ సెండ్ మీ ది డీటెయిల్స్. ఫైల్ని నాకు పంపించండి. బాబాయ్, ఒక క్లయింట్ కాల్. ఓకే 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 ఓకే. ఇంట్లో వాళ్ళ కంటికి వీడు బాస్, ఆఫీస్లో వాడు బాస్. అద్భుతంగా ఉంది. ఈ విషయాన్ని ఒకవేళ భార్గవికి చెప్తే శబాష్ అని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చేస్తుంది నాకు. కానీ దానివల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదే. తనకెందుకు చెప్పాలి? మంచి సూపర్ ఓవర్కి వెళ్తుంది మ్యాచ్. నేనెందుకు నాశనం చేయాలి? ప్రశాంతంగా కామెంటరీ ఇస్తూ ఎంజాయ్ చేస్తాను. ఈ విశ్వ చెప్పేది ఏంటంటే నిజమైన విశ్వకప్ ఇక్కడ జరుగుతోంది.
ఎందుకో ఏదో మిస్ఫైర్ అవుతుంది. నాకు కూడా తెలియకుండా జరుగుతుంది అంటే దీనికోసమే విశ్వబాబాయ్ ఆఫీస్కి వచ్చారా? కానీ ప్రియాని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? నాకు తెలియంది ఇక్కడ ఏదో జరుగుతుంది. సార్, ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేయించొచ్చు కదా సార్? ఐ డోంట్ థింక్ సో. ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నారో అదే వర్క్ని అక్కడ కూడా చేయాలని స్టేట్మెంట్ ఇచ్చారు. వర్క్ పే స్కేల్లో ఏమైనా చేంజెస్ అయ్యేది ఉంటే అది నా దాకా వస్తుంది. లేదంటే దీన్ని పెద్ద ఇష్యూ చేసే అవసరం ఏం లేదు. సార్, మీరే ఇలా అంటున్నారా? ఎంతసేపు మాకు హెల్ప్ చేస్తారనుకున్నాను కదా, ఇప్పుడు ఇలా అంటున్నారేంటి? తను ఇంటికి అడ్వాన్స్ కట్టేసింది. అవన్నీ రీజన్స్ చెప్పగలమా? సార్, హైదరాబాద్లోనే వేరే బ్రాంచ్ ఉంటే వెళ్ళి వర్క్ చేయొచ్చు. తిరుపతిలో ఒక్కతే అమ్మాయి వెళ్ళి ఉండాలి అంటే మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది సార్. చూడండి, తిరుపతిలో హ్యూమన్ రిసోర్స్ అవసరం ఉంది. అందుకే తన్ని సెలెక్ట్ చేశారు. తను కాకపోతే వేరే ఎవరైనా అక్కడికి వెళ్ళి తీరాలి. సార్, ఇంట్రెస్ట్ ఉన్న వేరే ఎంప్లాయీస్ని పంపించొచ్చు కదా. రామ్కి టైం ఇస్తే వాడు ప్రశాంతంగా ఉంటాడు. వాడి మనసులో ఏముందో అన్నది ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు. కరెక్ట్ సీత గారు. వి విల్ డూ వన్ థింగ్. మీరు అప్పటి నుండి తన్ని వెనకేసుకుంటూ మాట్లాడుతున్నారు కదా, తన ట్రాన్స్ఫర్ మీరెందుకు తీసుకోకూడదు? వాట్ హ్యాపెన్ సీత? ఎవరినో ఒకరిని పంపించాలి కదా. వై డోంట్ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? మీరే వెళ్ళండి. తన అడ్వాన్స్ డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఓకేనా మీకు? సార్, దిస్ ఇస్ నాట్ రైట్. నేను నేను దీనికి మీతో మాట్లాడడం లేదు. అప్పటి నుండి తనే మాట్లాడుతుంది కదా, ఇప్పుడు కూడా తనే మాట్లాడుతుంది. మీరు ఇప్పుడే చెప్పాలని ఏం లేదు. టేక్ యూర్ టైం. నవ్ యూ గైస్ కెన్ గో. దీనికి రబ్బర్ గ్యాస్కెట్ పోయింది రాజు. సార్, ఇది ఓల్డ్ మోడల్ సార్. ఇలాంటివి పాతవి దొరకవు ఇప్పుడు. అందుకని ఇప్పుడు మేం కొత్త కుక్కర్ కొనాలా ఏంటి? కాదు సార్, మీరు పోయినసారి వచ్చినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. అవునా? తాత, ఎందుకో మీకు బాగా మతిమరుపు ఉన్నట్టు అనిపించడం లేదా? ఆ, నువ్వు కూడా వాడివైపోయినా? తాతయ్య, నేను ఎప్పుడైనా నా తాతయ్య వైపే. గుడ్. వేరే ఏదైనా పీస్ ఉంటే చూడు బాబు. లేదు తాత, ఇలాంటిది అసలు ఇంకోటి రాదు. రాదని చెప్పకు బాబు, నీ దగ్గర లేదని చెప్పు. ఇవ్వు రాజు, నేను వేరే కొట్టుకెళ్ళి చూస్తాను. రామ్మా. తాతయ్య, ఆ. అమ్మమ్మ చెప్పింది ఇదే కొట్టు. మీ అమ్మమ్మకేం తెలుసు? పద పద, వేరే దగ్గర చూద్దాం. తాతయ్య తాతయ్య, బెలూన్ కొనివ్వు. ముందు మీ అమ్మమ్మ పని, ఆ తర్వాతే నీ పని. పద. పో తాతయ్య, నేను ఇక్కడే ఉంటాను, నువ్వే వెళ్ళు. చూడు, నువ్వు బెలూన్ కావాలని ముందుకేస్తే కుక్కరికి డబ్బులు మిగలకపోతే మీ అమ్మమ్మ శాంతమ్మ
కాళీ అవతారం ఎత్తుతుంది. ఆ. ఐఎమ్ సో సారీ సీత. నువ్వు నా కోసం మాట్లాడడానికే రావాల్సింది కాదు. అతను ఏమైనా అనుకోని అని నేనే మాట్లాడాల్సింది. అనవసరంగా నీకు నా వల్ల ప్రాబ్లమ్స్. నేనే వెళ్ళి మాట్లాడతాను. నా తలరాత అందులో ట్రాన్స్ఫర్ అవ్వాలి అని రాసిపెట్టుంది. ఇక నేనే అవుతాను. నువ్వే వెళ్ళాలి అనేం లేదు. మన వాళ్ళని ఇంతలా అడిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే అంత వాదించినందుకు అర్థమే ఉండదు కదా. అందుకని ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? సడన్ గా మెయిల్ వచ్చిందనే కదా మనం అడగడానికి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళే మనకి టైం ఇచ్చారు. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదే. పక్క బాస్ బుద్ధి చూపించేశాడు. తానిప్పుడు ఏం చేయగలడని వాళ్ళు ఆలోచించడానికి మనకి టైం ఇచ్చారన్నాక నో చెప్పడానికి కూడా ఛాన్స్ ఉన్నట్టే కదా. సీత, రేపటిలోపు చెప్పండి. మీరేం చెప్పలేదంటే మీ ట్రాన్స్ఫర్ ప్రొసీడ్ అవుతుంది. యా. సారీ, నేను ఇది చేస్తున్నది మిమ్మల్ని టార్గెట్ చేసి కాదు, నా ఫ్రెండ్ని టార్గెట్ చేసి. నేను ఇది చేస్తున్నది రామ్ కోసం. వాడేమో అసలు రాదు అన్నాడు. ఓహో, ఈ మూర్తితోనే తమాషాలా? బెలూన్స్ కావాలమ్మా? బెలూన్స్ అంటే ఇష్టం లేదా? తీసుకోరా. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులేం వద్దులేమ్మా, డబ్బులు తర్వాత ఇవ్వచ్చులే, సరేనా? వద్దు, డబ్బులు ఇవ్వకుండా ఏమీ తీసుకోవద్దు, అమ్మ చెప్పింది. అమ్మ ఏమీ అనదులే, తీసుకో. లేదు, వద్దు. అన్నా, ఈ పాప మళ్ళీ షాపు వైపు వెళ్తుంది. రేయ్, ట్రాన్స్ఫర్ విషయం సాల్వ్ అయిందా లేదా? అవుతుంది. అవుతుంది అంటే? రేయ్, సడన్ గా ప్రియాకి ట్రాన్స్ఫర్ ఈమెయిల్ రావడం ఏంట్రా బాబు? ఏమైందో ఏదోటి చెప్పరా. అట్లీస్ట్ విశ్వా బాబాయ్ దగ్గరైనా మాట్లాడావా? ఇన్ని రోజులు ఆఫీస్లో డబ్బులు మాత్రమే మిస్యూజ్ అవుతున్నాయి అనుకున్నాను, కానీ ఇక్కడ టార్గెట్ ఇంకొకటి. ఇంకోటి అంటే ఏంట్రా? నువ్వే టార్గెట్ రా. నీ సంతోషం, నీ ప్రశాంతత, నువ్వు ఇష్టపడే మనుషులు, వాళ్లే టార్గెట్. బట్ ఇవన్నీ ఎవరు? అది మాత్రం అడగద్దు. టార్గెట్ చేస్తున్నారో అని అంటావు, కానీ ఎవరన్నా అడిగితే చెప్పేంట్రా? టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. అరే,
అది ఏం సంతోషం రా నీకు? సస్పెన్స్లోనే పెడతావు. దయచేసి ఆటలాడుకు, చెప్పేసి. ప్రూఫ్ లేకుండా ఎలా రా చెప్పేది? నీకు నా మీద నమ్మకం ఉంది కదా? ఈ అశోక్ నీకోసం ఏదైనా చేస్తాడని నమ్ముతావు కదా? అలాగైతే నా మాట నమ్ము. నీ సంతోషం ఎక్కడైతే ఉంటుందో అది నీ పక్కన ఉండకుండా ఉండేలా చూసుకునే పని మాత్రం సక్రమంగా జరుగుతుంది. అక్కడ ప్రియా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తే నువ్వేమో వేరే ఇంకేదో కథ చెప్తున్నావేంట్రా? వేరే కథ కాదురా, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నువ్వేమంటున్నావో నాకేమీ అర్థం కావట్లేదురా, క్లియర్గా చెప్పొచ్చు కదా. నువ్వు వితౌట్ ఎనీ డిలే నీ ఫీలింగ్స్ ని సీత గారికి చెప్పి తీరాలి. చెప్పలేకపోతే తను ఎప్పటికీ నీ జీవితంలో ఉండదు.